Hello guys, good evening to all of you. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Yes, sir. ఓకే. Yes, sir. See guys, మనకి ఈరోజు SAP FICO కన్సల్టెంట్ డ్యూటీస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో నేను ఇక్కడ ఒక లింక్ కూడా పెట్టాను, చూసారా? సో ఒక అమ్మాయికి ఆల్మోస్ట్ మనకి ఓకే, సో 22 lakhs ప్యాకేజ్ వచ్చింది. 22 lakhs ప్యాకేజ్. సో ఎలా జాబ్ వచ్చింది అనే డీటెయిల్స్ కూడా చార్ట్ లో పెట్టాను, చూడాలి. సో అలాగే ఆఫర్ లెటర్ ఇవన్నీ కూడా షేర్ చేశారు మేడం మనకి. ఓకే, 6th బ్యాచ్ ఇంగ్లీష్ బ్యాచ్ అనమాట. సో ఆఫర్ లెటర్ అసెంచర్ లో జాబ్ వచ్చింది, అసెంచర్ లో. సో ఇంటర్వ్యూ కూడా దీనికి సంబంధించి మనం ఇక్కడ అప్డేట్ చేసాము, సో మీరు చూడొచ్చు. ఓకే, సో మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? సో ఈరోజు మనకి SAP కన్సల్టెంట్, SAP S/4HANA లేదా FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో SAP S/4HANA లేదా FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం ఈరోజు డిస్కషన్ అనమాట. సో ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు ఏంటి మొత్తానికి ఒక ఐడియా మీకు. సో SAP FICO లేదా S/4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా క్లాసిఫై చేశారు? స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్. Documents and maintenance, strategic level, operational level, implementation level, troubleshooting, SAP end user training, SAP end user training, MIS reports. ఒకసారి చూడండి, ఇవి కొత్త రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా క్లాసిఫై చేశారు. SAP S/4HANA లేదా FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా క్లాసిఫై చేశారు చెప్పాలి. స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్, SAP end user training, MIS reports. సో మనకి మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా క్లాసిఫై చేశారంటే ఇలా. ఓకే, స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్, SAP end user training, MIS రిపోర్ట్స్. సో ఇలా మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎట్లా క్లాసిఫై చేశారు. ఓకే, ఇవి బేసిక్ గా మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నమాట. సో ఇక్కడ రేపొద్దున ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు స్ట్రాటజిక్ లెవెల్లో నీ రోల్ ఏంటి? స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? Problem solving. స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఏంటి? ప్లానింగ్ లెవెల్. సో ఇది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పేటప్పుడు సో మీకు ఒక ఐడియా ఇస్తాం.
సో ప్రాజెక్ట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు చెప్పండి. టాటా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కంపెనీ ఏంటిది? టాటా సార్. టాటా కాదు, టాటా అందరూ కామన్ అయిపోయింది, సిస్టమ్ లో కూడా చాలా ఉంది. టాటా హిందుస్థాన్ యూనిలివర్స్. రామ్కో సిమెంట్. ఓకే, రామ్కో సిమెంట్. సో రామ్కో సిమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టాలీ సిస్టమ్ యూజ్ చేస్తాం లాస్ట్ 10 years నుంచి. ఓకే, రామ్కో సిమెంట్ అనేది లాస్ట్ 10 years నుంచి టాలీ సిస్టమ్ మీద మొత్తం అంతా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ అన్నీ కూడా మొత్తం కూడా 10 years నుంచి ఉందన్నమాట. సో నౌ దే వాంట్ టు స్విచ్ టు ఎస్ఏపి ఫస్ట్ టైం. ఎస్ఏపిలోకి ఫస్ట్ టైం స్విచ్ అవ్వాలనుకుంటున్నాం. సో మనకి ఎస్ఏపిలోకి ఫస్ట్ టైం స్విచ్ అవ్వాలనుకుంటున్నాం. ఫస్ట్ టైం నౌ దే వాంట్ టు స్విచ్ టు ఎస్ఏపి ఫస్ట్ టైం. దే నెవర్ యూజ్ ఎస్ఏపి అర్లియర్. అంతకుముందు ఎస్ఏపి ఎప్పుడు యూజ్ చేయలేదంట. ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నాం. అది ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ టైం ఎస్ఏపి యూజ్ చేస్తున్నారు అంటే దిస్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఏంటిది? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే వాళ్ళు ఇప్పటి నుంచి మొత్తం వాళ్ళ డేటా అంతా కూడా టాలీ నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవ్వాలి. అంటే టాలీ సిస్టాన్ని వాళ్ళు ఇంకా యూజ్ చేయాలి. ఇది కాన్సెప్ట్, అర్థమైందా? సో దే వాంట్ టు స్విచ్ టు ఎస్ఏపి ఫస్ట్ టైం. అండ్ సో మొత్తం డేటా అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చేసేయాలి, టాలీ సిస్టమ్ నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అయిపోవాలి. 10 years డేటా ఉంది కదా, 10 years లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, 10 years డేటా మొత్తం కూడా సో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవ్వాలి. ఇది కాన్సెప్ట్. ఇది ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏమంటాము? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. మరి ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ కావాలి. ఇప్పుడు ఈ రామ్కో సిమెంట్ ఏంటంటే ఒక బిడ్ అనేది పెడుతుంది అనమాట. సో ఈ రామ్కో సిమెంట్ ఏంటంటే ఒక బిడ్ అనేది పెడుతుంది. సో బిడ్ కాస్ట్ వచ్చేటప్పటికి బిడ్ కాస్ట్ వచ్చేసి 60 crores అన్నమాట. బిడ్ కాస్ట్ వచ్చేటప్పటికి 60 crores. సో ప్రాజెక్ట్ డ్యూరేషన్ మొత్తం 20 months అని చెప్పి పెట్టారు. 20 నెలల్లో మొత్తం అంతా కూడా వాళ్ళ డేటా అంతా కూడా ఎస్ఏపిలోకి మైగ్రేట్ అయిపోవాలి, అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి. ఇంకా తర్వాత రామ్కో సిమెంట్ 20 నెలల తర్వాత కంప్లీట్ గా ఎస్ఏపి సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఎంత విధంగా పనిచేస్తుంది? ఎస్ఏపి సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు దీనికి బిడ్కి ఇన్వైట్ చేసిన వాళ్ళు ఐబిఎం, అంటే వీళ్ళందరూ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అన్నమాట. సో వీళ్ళ దగ్గర లైసెన్స్ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ చేయాలంటే లైసెన్స్ కావాలి, ఎస్ఏపి లైసెన్స్. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ సో వీళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ వచ్చేటప్పటికి ఐబిఎం, టీసీఎస్, అసెంచర్, సో క్యాప్జెమిని, కాగ్నిషన్. సో ఇలా మనకి కొంతమందిని బిడ్కి ఇన్వైట్ చేస్తుంది. ఈ బిడ్ లో పార్టిసిపేట్. సో అప్పుడు ఏమవుంది, రామ్కో సిమెంట్ ఏమడుగుతుందంటే మీ కొటేషన్ ఇవ్వండి అని. సో మా బిజినెస్ ప్రాసెస్ ఇది, మాకు ఇన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఇక్కడెక్కడ ఉన్నాయి బిజినెస్ అంతా ఇది అని చెప్పిన తర్వాత ఏమడుగుతుంది? కొటేషన్ అడుగుతుంది. కొటేషన్. సో అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక కొటేషన్ ఇచ్చారు. సో ఐబిఎం 65 crores లో చేసి పెడతాను, 20 months లో చేస్తాను.
ఓకే. సో అలాగే TCS 70 crores లో చేస్తానండి. 25 months పడతాను. సో Accenture 65 crores లో 22 months లో. Cognizant 65 crores లో 20 months లోనే. ఎయిటీన్ months. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిడ్ ఇచ్చుకుంటా వెళ్ళారు. వీళ్ళల్లో ఎవరిని ఫైనల్ చేయాలి అనేది రామ్కో సిమెంట్ మీద డిపెండ్. ఓకే. సో వీళ్ళల్లో IBM ని ఫైనల్ అయిపోతాం. ఓకే. సో బిడ్ కాస్ట్ ఎంత 65 crores 22 months లో చేయాలి అని చెప్పి పార్ట్నర్ SAP మొత్తం నాన్ SAPలో ఉన్న డేటా అంతా అంటే టాలీలో ఉన్న డేటా అంతా కూడా SAPలోకి స్విచ్ అయిపోవాలి. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎవరు స్టార్ట్ చేయాలి? IBM స్టార్ట్ చేయాలి. ఎవరికి స్టార్ట్ చేయాలి? రామ్కో సిమెంట్. IBM కి రామ్కో సిమెంట్ ఏమవుతుంది? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. క్లయింట్. IBM కి రామ్కో సిమెంట్ ఏమవుతుంది? క్లయింట్ అవుతుంది. సో ఇక్కడ IBM కి రామ్కో సిమెంట్ అనేది క్లయింట్ అవుతుంది. సో కాబట్టి రామ్కో సిమెంట్ ఎవరికి పనిచేయాలి? సారీ, IBM ఎవరికి పనిచేయాలి? రామ్కో సిమెంట్ కోసం పనిచేయాలి. ఇప్పుడు ఈ IBM ఏం చేస్తుంది అంటే మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్ని, డెలివరీ మేనేజర్ని, ఓకే, సో అలాగే ప్రాజెక్ట్ టీమ్ని, అలాగే FICO కన్సల్టెంట్స్ అంటే టోటల్ కన్సల్టెంట్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ని, టెక్నికల్ కన్సల్టెంట్స్ని, ఓకే, అలాగే ఇంటర్ఫేస్ టీమ్ని, సో వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ టీమ్స్ ఈ అందరినీ రిక్రూట్ చేసుకోవాలి. వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవాలంటే ఓకే, సో ఆల్మోస్ట్ మరి ఇక్కడ ఇయర్లీ వీళ్ళ ప్యాకేజీలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు కూడా 30 లక్షలు, 50 లక్షలు కూడా ఇయర్లీ ప్యాకేజ్. సో మరి ఈ ప్యాకేజెస్ ఇవన్నీ వీళ్ళనిచ్చి మరి పోషించి ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ చేయాలి. సో మరి ఇందులో ప్రాజెక్ట్ మేనేజర్ని ఫస్ట్ రిక్రూట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ లీడ్స్ అని రిక్రూట్ చేసుకుంటారు. లీడ్స్ ఎవరిని రిక్రూట్ చేసుకుంటారు? కన్సల్టెంట్స్ రిక్రూట్ చేసుకుంటారు. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ లీడ్స్ కలిసి కన్సల్టెంట్. అంటే రేపు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంది అంటే మీకు కాల్ వస్తుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉందంటే ఏమొస్తుంది? మీకు కాల్ వస్తుంది. కాల్ వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మ్యాక్సిమం రామ్కో సిమెంట్ నుంచా, IBM నుంచా? మ్యాక్సిమం IBM నుంచి కాల్ వస్తుంది. IBM నుంచి కాల్ వచ్చి HR మీకు చెప్తాడు, దిస్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ 2 years ప్రాజెక్ట్. ఓకే, సో యూ నీడ్ టు జాయిన్ ఇమీడియట్ బేసిస్. సో మీ ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సాలరీ, అన్ని డిస్కషన్స్ అన్ని అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీ ప్రొఫైల్ని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అయిన IBM, సో టెక్నికల్ టీము అసెస్ చేసిన తర్వాత ఇది రామ్కో సిమెంట్ కూడా ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, వాళ్ళు అంటే ఒక్కోసారి ఏంటంటే క్లయింట్ రౌండ్స్ కూడా ఉంటాయి. టెక్నికల్ రౌండ్తో పాటు మనకి FICO పాటు క్లయింట్ రౌండ్స్ కూడా ఉంటాయి. క్లయింట్ రౌండ్ కూడా ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేది మనకి IBM లో ఉన్న మనకి ప్రాజెక్ట్ మేనేజర్, సో లీడ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఇద్దరు కలిసి కన్సల్టెంట్స్ రిక్రూట్ చేయాలి. అంటే కాల్ వచ్చింది అంటే మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉన్నట్లు లెక్క అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మీకు జాయిన్ అవ్వాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? IBM లొకేషన్కి వెళ్ళాలి. IBM లొకేషన్లోకి వెళ్ళి సో IBM ల్యాప్టాప్ మీకు ఇస్తారు.
ఐబిఎం ల్యాప్టాప్ ఎందుకు అంటే ఐబిఎం సంబంధించిన ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేయడానికి ఐబిఎం ట్రైనింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నీకు క్లయింట్ ల్యాప్టాప్ వచ్చింది. క్లయింట్ లొకేషన్ లోకి వెళ్ళి పనిచేయాలి. ఎక్కడ పనిచేయాలి? క్లయింట్ లొకేషన్ లో పనిచేయాలి. సో కొన్నిసార్లు ఏంటంటే క్లయింట్ ఏమంటాడంటే ఐబిఎం లొకేషన్ లో మీ దగ్గర లొకేషన్ లో మీకు ఖాళీ ఉంటే వర్క్ స్టేషన్స్ ఖాళీగా ఉంటే మీ దాంట్లోనే చేయించండి అంటారు. లేదు మా క్లయింట్ ఏమంటాడంటే మీ మొత్తం పార్ట్నర్స్ అంటే మొత్తం స్టాఫ్ అంతా మా దగ్గరికి వచ్చేయండి, మేము కాంట్రాక్ట్ బేస్ కింద 20 months వాళ్ళని ఉంచుతాము, మాది రెస్పాన్సిబిలిటీ అని చెప్తారు. సో మాక్సిమం కేసులో ఏంటంటే మన అందరం కూడా క్లయింట్ లొకేషన్ కి మూవ్ అవుతాం. అర్థమైందా? అర్థం కావాలి. సో వీ నీడ్ టు గో టు ద క్లయింట్ లొకేషన్. వన్స్ ఏంటంటే మనకి ఓకే అయితే మనందరం కూడా క్లయింట్ లొకేషన్ కి మూవ్ అయిపోవాలి. ఇది కాన్సెప్ట్. అర్థమైందా? క్లయింట్ లొకేషన్ లో మనం పని చేయాలి. క్లయింట్ లొకేషన్ లో మనం పని చేయాలన్నమాట. సో క్లయింట్ లొకేషన్ లో మనం పని చేయాలి, ఇదే కాన్సెప్ట్. సో కాబట్టి ఇక్కడ సో ఇప్పుడు మనకి ఈ ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లయింట్ లొకేషన్ లోకి వెళ్ళామంటే స్టార్ట్ అవుతుంది. స్ట్రాటజిక్ లెవెల్లో ఏం జరుగుతుంది? స్ట్రాటజిక్ లెవెల్లో ఏం జరుగుతుంది అంటే ప్రాజెక్ట్ గోల్స్. ఇక్కడ మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు కదా, ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటంటే అందరినీ ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు. ఆ మీటింగ్ పేరే కిక్ ఆఫ్ మీటింగ్. ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లో ఏం చేస్తాడంటే ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, SLA, డ్యూరేషన్, రిసోర్స్ రిక్వైర్డ్, బిజినెస్ ప్రాసెస్, logo of the project, code of conduct and ethics. ఓకే, క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ హై లెవెల్ డిస్కషన్ అన్నమాట. సో ఒక ప్లానింగ్ లెవెల్లో మనకి ఏమేమి డిస్కషన్స్ అనేవి జరుగుతాయి చెప్పండి? ప్రాజెక్ట్ గోల్స్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, SLA, డ్యూరేషన్, రిసోర్స్ రిక్వైర్డ్, బిజినెస్ ప్రాసెస్, లోగో ఆఫ్ ది ప్రాజెక్ట్, కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఎథిక్స్. ఇవన్నీ సో డిస్కషన్స్ అన్ని కూడా ప్లానింగ్ లెవెల్లో జరుగుతాయి. ఓకే, ఈ ప్లానింగ్ లెవెల్లో డిస్కషన్స్ అనేవి ఉంటాయి, ఈ ప్లానింగ్ లెవెల్లో ఉంటాయి. కాబట్టి సో ఫస్ట్ ఏంటంటే మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ మేనేజర్ గైడ్ చేస్తాడు. సో ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎంత, క్లయింట్ ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు, ఓకే ప్రాజెక్ట్ SLA ఏంటి, ఎంతమంది జనరల్ రిసోర్స్ అనేది వాళ్ళ ముందే డిసైడ్ అయిపోతుంది. బిజినెస్ ప్రాసెస్ ఏంటి అంటే ఓవరాల్ గా క్లయింట్ చేసే బిజినెస్ ఏంటి అంటే క్లయింట్ ఏ మెటీరియల్ కొంటాడు, ఏ మెటీరియల్ అమ్ముతాడు, ఏ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, క్లయింట్ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఓకే ఎన్ని స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఓకే ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఏ ట్యాక్స్ అప్లై అవుతుంది. ఓకే, సో ఇలాంటి డిస్కషన్స్ అంతా కూడా బిజినెస్ ప్రాసెస్, క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్. సో ఇవన్నీ మనకి డిస్కషన్స్ అనేవి ఇనిషియల్ స్టేజ్ లో జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి ప్లానింగ్ లెవెల్లో మీ రోల్ అనేది చాలా లిమిటెడ్, చాలా తక్కువ ఉంటుంది. మీరు ఉండకపోవచ్చు, హై లెవెల్ లాంటి రిక్రూట్మెంట్ ఎంత కూడా మీరు ఉండరు కదా. సో మీరేంటంటే అక్కడ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి వెళ్తారో కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్, అంతే తప్పిస్తే మీరు ఎటువంటి స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకోవడానికి లేదు. స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకోవడానికి హై లెవెల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ యూ హ్యావ్ టు అటెండ్ ద కిక్ ఆఫ్ మీటింగ్
And in the kickoff meeting, your project manager will guide about the project goals, objectives, SLA duration, and etc. So you will not be participating in the how many resources required and how to recruit, and you need to define the SLA, project objectives goals. You will not be participating. High level or top level management will take care of those. So your role is you have to attend the kickoff meeting, and in this kickoff meeting, your project manager will discuss about these things like the business process. Okay, how we are going to be in this client location, and what is the code of conduct of the client, what is the expectations. Okay, these are all initial discussions happen with your project manager. సో కాబట్టి ఇక్కడ ఇంతకు మించిన భారం ఏమి ఉండదు, అర్థమైందా? ఇంతకు మించిన డిస్కషన్స్ ఏమి ఇక్కడ ఉండవు. సో మీ రోల్ అనేది చాలా లిమిటెడ్ అన్నమాట. మీ రోల్ అనేది చాలా లిమిటెడ్ దేంట్లో, స్ట్రాటజిక్ లెవెల్లో. సో మనకి ఎప్పుడైనా ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సో మనకి సో ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సో క్లయింట్ సంబంధించిన మాస్టర్ డేటా అలాగే ట్రాన్సాక్షనల్ డేటా ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ ఒక బిడ్ని యాక్సెప్ట్ చేయాలంటే క్లయింట్ మాస్టర్ డేటా ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా ఏంటి అనేది తెలియాలన్నమాట. సో మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా మనకి తెలియకుండా ఇంప్లిమెంటేషన్ అనేది చెయ్యలేము. సో అంటే టోటల్ గా మనకి ఎంత మాస్టర్ డేటా ఉంది, ఎంత ట్రాన్సాక్షనల్ డేటా ఉంది అని తెలుసుకున్న తర్వాతనే ఇంప్లిమెంటేషన్ అనేది జనరల్ గా ఒక కొలిక్ వస్తుంది అన్నమాట. ఈ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా తెలియకుండా బిడ్ ఎంత కాస్ట్ అవుతుంది అని కూడా ఎవరు ఫస్ట్. అందుకే ఫస్ట్ ఏంటంటే ఈ రెండు మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా అనేది చాలా ఇంటిగ్రల్ రోల్ ప్లే చేస్తాం అన్నమాట. అర్థమైందా? అంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే మనం తెలుసుకోవాల్సిన ఏరియాస్ ఏంటి. సో మాస్టర్ డేటా గురించి కంప్లీట్ ఐడియా ఉండాలి, అలాగే ట్రాన్సాక్షనల్ డేటా గురించి కూడా మనకి కంప్లీట్ అవగాహన అనేది ఉండాలన్నమాట. సో మాస్టర్ డేటా అంటే మనకి జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, అసెట్ మాస్టర్. సో అలాగే కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్. ఓకే, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కాస్ట్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్. ఓకే, సో అలాగే యాక్టివిటీ ప్రైజెస్, సో ఎక్సెట్రా ఇవన్నీ కూడా మాస్టర్ డేటాస్. రేపొద్దున ఇవి మెయిన్ మాస్టర్ డేటాస్. సో చదవండి, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్, యాక్టివిటీ ప్రైజెస్, ఇవన్నీ కూడా మాస్టర్ డేటాలో పార్ట్. ఇవి తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటే క్లయింట్ దగ్గర ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ డేటా ఉంటుంది కదా. జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, ఆల్ ఐటమ్స్. అలాగే వెండర్ ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, ఆల్ ఐటమ్స్, బ్యాలెన్సెస్ అన్నమాట, ఆల్ ఐటమ్స్. కస్టమర్ ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, ఆల్. సో అసెట్ అక్విజిషన్, asset depreciation, depreciation values. సో ఇవన్నీ కూడా ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. సో దీంతో పాటు ఆర్గనైజేషనల్ డేటా కూడా తెలుసుకోవాలి మనం.
సో ఆర్గనైజేషన్ డేటా అంటే కంట్రోలింగ్ ఏరియా, కంపెనీ కోడ్స్, బిజినెస్ ఏరియాస్, సెగ్మెంట్స్, ఫంక్షనల్ ఏరియాస్. క్లయింట్ దగ్గర ఏమేమి ఉన్నాయి ఈ డీటెయిల్స్ అవ్వాలి. ఫంక్షనల్ ఏరియాస్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాస్. ఓకే, సెగ్మెంట్, ఈ డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి. ఓకే, సో మనకి క్రెడిట్ కంట్రోల్ ఏరియాస్, ఇదంతా ఆర్గనైజేషనల్ డేటాకి వస్తుంది అనమాట. సో ఈ డీటెయిల్స్ మన దగ్గర ఉంటే మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ డీటెయిల్స్ అనేవి మన దగ్గర ఉండాలి. సో మనకి మాస్టర్ డేటా అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది జిఎల్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వెండర్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అసెట్. మాస్టర్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది జిఎల్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అసెట్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సో మనకి ఇక్కడ ఏమైతే చెప్పుకున్నామో బ్యాంక్, కాస్ట్ ఎలిమెంట్స్. జిఎల్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జిఎల్ మాస్టర్. వెండర్ మాస్టర్ అంటే వెండర్ సంబంధించి కంప్లీట్ వెండర్ అడ్రస్ ఏంటి, వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, సో ఇలాంటి అంత వెండర్కి ఏ పేమెంట్ మెథడ్స్, వెండర్కి ఏ పర్చేసింగ్ డేటా, ఇదంతా కలిపితే వెండర్ మాస్టర్. సో అంటే రానున్న రోజుల్లో మనకి ఇవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో ఈ మాస్టర్ డేటా గురించి తెలియాలి, ట్రాన్సాక్షనల్ డేటా గురించి తెలియాలి. ఓకే, సో అలాగే ఆర్గనైజేషనల్ డేటా, ఆర్గనైజేషన్ యూనిట్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి చేయకుండా మనం, ఇవి తెలియకుండా ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేము. వి హ్యావ్ టు గ్యాదర్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేయగలిగినప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది సులువు అవుతుంది. కాబట్టి క్లయింట్కి సంబంధించిన డేటా అనేది మన దగ్గర రావాలి అంటే మనం క్లయింట్తో మనం డిస్కస్ చేయాలి, క్లయింట్తో మనం మాట్లాడాలి. ఓకే, అండ్ ఇనిషియల్ స్టేజ్లో ఇంప్లిమెంటేషన్లో మరి డేటా గ్యాదర్ చేయటం, రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ రావు. సో మనకి రిక్వైర్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? క్లయింట్. సో మనకి క్లయింట్ సైడ్ నుంచి ఎవరు ఇస్తారు అంటే కోర్ యూజర్స్. కోర్ యూజర్స్ విల్ గివ్ ది రిక్వైర్మెంట్. కోర్ యూజర్స్ నుంచి మనం కాంటాక్ట్ అవుతాం. ఎండ్ యూజర్స్ అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్స్. కోర్ యూజర్స్ ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ టైంలో హెల్ప్ చేస్తారు, డేటాని మనకి ఇస్తారన్నమాట. అర్థమైందా మీకు? సో కాబట్టి ఇక్కడ సో మనకి ప్రాజెక్ట్ సంబంధించి మరి ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అంటే ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అంటారు. సో కాబట్టి ఇక్కడ దాకా నీ రోల్ ఏమైనా ఉంది అంటే నీ రోల్ ఏమీ లేదు, అటెండ్ ద కిక్ ఆఫ్ మీటింగ్ అంటే వాళ్ళు ఏం చెప్తారో అది వింటమే. తర్వాత మీ ప్రాజెక్ట్ మేనేజర్ మీకు వర్క్ షాప్స్ తీసుకుంటాడు, FIC వాళ్ళకి వర్క్ షాప్. సో ఎలా క్లయింట్ లొకేషన్ ఎలా ఉండాలి, క్లయింట్తో ఎలా మాట్లాడాలి, క్లయింట్ లొకేషన్లో మన అటైర్ ఎలా ఉండాలి. అంటే కొంతమంది IBM అంటే కాలర్లెస్ టీ కోట్స్, కాలర్లెస్ టీ షర్ట్స్ అవన్నీ వేసుకొచ్చేస్తూ ఉంటారు క్లయింట్ లొకేషన్. కానీ రామ్కో సిమెంట్ తోటికంటూ ఓన్ పాలసీ ఉంటుంది కదా, అక్కడ వేరు ఇక్కడ వేరు. నువ్వు రామ్కో సిమెంట్లో వర్క్ చేసినప్పుడు రామ్కో సిమెంట్ ఎంప్లాయీ లాగే బిహేవ్ చేయాలి. అంతేగాని IBM రామ్కో సిమెంట్ కంటే పెద్ద కంపెనీ అని అక్కడ ఉండకూడదు. సో ఇలా మీకు ఏంటంటే 3 ప్రాజెక్ట్స్ IBM ఏంటంటే మీకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చింది రామ్కో సిమెంట్. ఈ రామ్కో సిమెంట్ లో మీ పర్ఫార్మెన్స్ అనేది బాగా పోతే, ఈ రామ్కో సిమెంట్ లో మీ పర్ఫార్మెన్స్ అనేది బాగా పోతే సో మిమ్మల్ని తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు? రామ్కో సిమెంట్ తీసేసే ఛాన్సెస్. సో అప్పుడు మళ్ళా IBM మీకు ఇంకో ప్రాజెక్ట్ ని అసైన్, ఇలాంటి ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ఏదో ప్రాజెక్ట్ అసైన్, అందులో కూడా బాగా పనిచేయకపోతే ఇంకో ప్రాజెక్ట్, ఇందులో కూడా బాగా పనిచేయకపోతే మొత్తం 3 ప్రాజెక్ట్స్ వరకు నీకు అవకాశం ఉంటుంది.
బ్యాక్ పర్ఫార్మర్ కింద ఐడెంటిఫై అయిపోతుంది. సో మాక్సిమం ఏంటంటే ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మిమ్మల్ని బెంచ్ లో పెడతారు. ఐబిఎం సెలెక్షన్ చేసిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అసైన్ చేయడానికి 3 నెలల వరకు బెంచ్ లో పెట్టి వాళ్ళు పోషించారు. అర్థమైందా? 3 నెలల వరకు మీకు ఛాన్సెస్. సో అలాగే 3 ప్రాజెక్టుల వరకు అవకాశం. సరిగ్గా చేయకపోతే ఏంటి సార్ పరిస్థితి అంటే ఇంకో ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. అది కూడా చేయకపోతే ఇంకో ప్రాజెక్ట్, అది కూడా చేయకపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోమంటారు. అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కింద కన్సిడర్ అయిపోతుంది. ఇంకా మీకు ఛాన్స్ ఉండదు. కాబట్టి మనం ఒక ప్రాజెక్ట్ చేయలేకపోయినా సరే ఇంకో ప్రాజెక్ట్ లో అయినా సరే మనకు అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా లేదా? సో కాబట్టి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కొంచెం ఈజీగానే ఉంటుంది, డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న పీపుల్ ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో సెలెక్షన్ చేసుకుంటారు. 10+ ఇయర్స్ ఉన్న వాళ్ళని లీడ్స్ కింద పెట్టుకుంటారు. FICO లీడ్స్ కింద, అంతకంటే తక్కువ సీనియర్ కన్సల్టెంట్. అంటే మీకు డిజిగ్నేషన్స్ వచ్చేటప్పటికి ఎలా ఉంటాయి అంటే కన్సల్టెంట్ డిజిగ్నేషన్స్ డెలివరీ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఓకే, తర్వాత లీడ్స్, తర్వాత సీనియర్ కన్సల్టెంట్స్, అసోసియేట్ కన్సల్టెంట్స్, ఇలా డిజిగ్నేషన్స్. అసోసియేట్ కన్సల్టెంట్ అనేది లాస్ట్ డిజిగ్నేషన్, ఫ్రెషర్స్ ఇస్తారు. అసోసియేట్ లెవెల్ అంటే చాలా లీస్ట్ లెవెల్, జూనియర్ లెవెల్. మీరు కన్సల్టెంట్ లెవెల్లోకి వెళ్తారు. సీనియర్ కన్సల్టెంట్ అంటే 5+, 6+, 7+. లీడ్స్ అంటే 6 నుంచి 10 లోపు. 3 years కింద 3 years కి అలా 3 years అంటే ఇంకా అసోసియేట్ ఈ 2 లెవెల్లోకి వెళ్ళచ్చు. అందులో ఉండొచ్చు, ఎందులో ఉండొచ్చు. కంపెనీని బట్టి కొన్ని పెద్ద కంపెనీస్ లో డిజిగ్నేషన్స్ అంత తొందరగా అయిపోవు. పెద్ద డిజిగ్నేషన్స్. చిన్న కంపెనీలో తొందరగానే పెద్ద డిజిగ్నేషన్ ఇచ్చేస్తాం. సో కాబట్టి మీ డిజిగ్నేషన్స్ ఇలా ఉంటాయి. సో అసోసియేట్ కన్సల్టెంట్స్ కి మీకు ప్యాకేజ్ వచ్చేటప్పటికి 2.5 నుంచి 6 lakhs వరకు ఫ్రెషర్ లెవెల్లో. సో కన్సల్టెంట్ కి 6 lakhs నుంచి 12 lakhs వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఎక్కువే ఉంటుంది, యావరేజ్ బిజినెస్. సీనియర్ కన్సల్టెంట్స్ కి 25 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో లీడ్స్ కి బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి 35 lakhs వరకు. ప్రాజెక్ట్ మేనేజర్ కి ఓకే, డెలివరీ మేనేజర్స్ కి ఇలా రిజిగ్నేషన్స్. ఇంత ప్యాకేజ్ మాక్సిమం మీరు ఒక 12-13 ఏళ్ళు ఉంటే మీకు డెలివరీ మేనేజర్ అవుతారు, ప్రాజెక్ట్ మేనేజర్ అవుతారు, డెలివరీ మేనేజర్ అవుతారు. మాక్సిమం సాలరీ 50 lakhs అవుతారు. మీరు ఇంతకంటే ఎక్కువ మీ పర్ఫార్మెన్స్ ని డిస్ప్లే చేసుకోగలిగి ఆర్గనైజేషనల్ స్కిల్ సెట్ ని బాగా ఎక్కువ చేసి కమ్యూనికేషన్ అంతా బాగుంటే 70 lakhs వరకు కూడా. బట్ నేను ఇక్కడ యావరేజ్ బేస్ మీద ఇచ్చాను, తక్కువే ఇచ్చాను. సో మీరు ఇప్పుడు స్టార్టింగ్ మీ శాలరీ చూసుకుంటే 6 lakhs నుంచి 12 lakhs మధ్యలో 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంత శాలరీ అనేది పే చేస్తారు. 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో కాబట్టి స్ట్రాటజిక్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ప్రాజెక్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్.
సో కాబట్టి ఇక్కడ స్ట్రాటజిక్ లెవెల్ అంటే ఇది, ఆపరేషనల్ లెవెల్ అంటే డాక్యుమెంటేషన్ రెడీ చేసుకోవాలి ఆపరేషనల్ లెవెల్. ఇంప్లిమెంటేషన్ అంటే కాన్ఫిగరేషన్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్, ప్రైస్ డెవలప్మెంట్స్ అన్ని ఇంప్లిమెంటేషన్. ట్రబుల్ షూటింగ్ అంటే సపోర్ట్ ప్రాజెక్ట్, ఇష్యూస్ ని సాల్వ్ చేయడం. సో డాక్యుమెంట్స్ మెయింటెనెన్స్ ఎవ్రీ స్టేజ్ లో మెయింటైన్ చేయాల్సి, ఇంప్లిమెంటేషన్ అయినా సపోర్ట్ అయినా. ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైనింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఇస్తాం అన్నమాట. సో ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్ ఇస్తాం. ఇవన్నీ ఒక్కొక్కటి మీకు పార్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో ఈ రోజుకి ఏంటంటే స్ట్రాటజిక్ లెవెల్ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ సంబంధించిన నోట్స్ అనేది మీకు చార్ట్ లో ఇస్తున్నాను, చూస్తాం. అండ్ సో మనకి సర్వర్ యాక్సెస్ అనేది ఇమీడియట్ గా తీసుకోవాలని చెప్పాను. సో హౌ మెనీ పీపుల్ టేక్ సర్వర్ యాక్సెస్? సో సర్వర్ యాక్సెస్ ఇమీడియట్ గా తీసుకోమని చెప్పాను. సర్వర్ సంబంధించిన నంబర్ ఇది. ఓకే, అలాగే సో ఈ రోజు రేపు మరి గ్రూప్ లో నుంచి నాన్ పెయిడ్ ఐటీస్ ని రిమూవ్ చేస్తారంట, అడ్మిన్స్ ఇన్ఫార్మ్ చేశారు. సో ఎవరైతే పేమెంట్ పెట్టలేదో చేయలేదో వాళ్ళు రిమూవ్ చేస్తారు. ఫ్రీ క్లాసెస్ అయిపోయినాయి. ఓకే, సో ఆల్మోస్ట్ గివెన్ 4 to 5 free classes, that's sufficient. ఓకే, సో అండ్ ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మీకు ఈ నంబర్స్ కాంటాక్ట్ అవ్వాలి. ఈ నంబర్స్ కాంటాక్ట్ అయ్యి ఇక్కడ పేమెంట్ స్క్రీన్ షాట్స్ ఏమైతే పెట్టానో దానికి మాత్రం మీరు పేమెంట్ చేయాలి. అండ్ ఈ నెంబర్స్ కి మీరు అడ్మిన్స్ కాంటాక్ట్ అయ్యి సో మీరు ఫీజ్ డీటెయిల్స్ కానీ ఫర్దర్ గా ఏమన్నా ఉంటే మాట్లాడుకోండి, మీకు గైడెన్స్ ఇస్తారు. సో అండ్ ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా టుడే ఇస్ ద లాస్ట్ డేట్. సో కాబట్టి ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ అడ్మిన్స్ గ్రూప్ లో నుంచి ఐడీస్ రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేస్తే మళ్ళా మీకు ఉన్న డేటా అంతా, దీంట్లో ఉన్న డేటా అంతా పోతుంది అన్నమాట. ఓకే, కాబట్టి సో మీరు ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే సర్వర్ కి ఇమీడియట్ గా సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సర్వర్ ను కూడా తెచ్చుకొని రెడీగా ఉండండి. సో నెక్స్ట్ క్లాస్ లో వి విల్ డిస్కస్ సో ఇంప్లిమెంటేషన్ తర్వాత స్ట్రాటజిక్ లెవెల్ తర్వాత ఆపరేషనల్ లెవెల్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సార్ 1 సెకండ్ సార్. ఏంటండి? సార్ నేను ఈరోజు కొత్తగా వచ్చాను సార్. ఫాస్ట్ ఫాదర్ సార్ ని కాంటాక్ట్ అయితే మీకు ఒక 5 క్లాసుల నుంచి 6 క్లాసులు మీకు షేర్ చేస్తారు. ఓకేనా? ఎవరైతే Okay. ఈ రోజు జాయిన్ అయ్యారో కాదర్ సార్ ని కాంటాక్ట్ అయితే మీకు 5 క్లాసులు 6 క్లాసులు షేర్ చేస్తారు. వీడియోస్ చూసుకోండి, ఎక్స్ట్రా క్లాసులు కూడా షేర్ చేస్తారు. ఓకే, సార్ ఈ క్లాసెస్ సంబంధించి సాఫ్ట్ కాపీలో అన్ని ఉంటాయి ఇది సార్. చార్ట్ లో వచ్చేస్తుంది, ఇప్పుడు వీడియో వచ్చేస్తుంది. ఓకేనా, చార్ట్ లో వీడియో రూపంలో వచ్చేస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మెసేజెస్ లో ఉంటాయి. సో మీకు చార్ట్ లోనే వీడియోస్ ఉంటాయి, ప్రీవియస్ క్లాస్ వీడియోస్ చార్ట్ లోనే ఉంటాయి, చూసుకోండి. ఓకే, చార్ట్ లోనే ఉంటాయి ప్రీవియస్ క్లాస్ వీడియోస్. లేకపోతే అడ్మిన్స్ కాంటాక్ట్ అవ్వండి, చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ.